అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. సో జన్మనిచ్చినటువంటి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అలాగే ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వతంత్రం ఏదైతే ఉందో ఇది ఎందరో అమరవీరుల త్యాగఫలం. ఈరోజు మనకు దక్కినటువంటి ఈ స్వతంత్రం అనేది చాలా అమూల్యం అనేది వాళ్ళందరి త్యాగ నిరతికి ఇది చిహ్నము. సో ఇటువంటి రోజున ఆ మహనీయులందరినీ స్మరించుకోవడం అనేది మన కర్తవ్యము. స్వతంత్ర పోరాటంలో తమ ఉనికిని ప్రాణాలని త్యాగం చేసినటువంటి ఎందరో అమరవీరులందరికీ మనస వచస శిరస ఆ పాదాభివందనాన్ని తెలియజేసుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఆ అమ్మాయి అయితే హ్యాండ్తో పట్టుకున్న దాన్ని చూస్తున్నారు కదా. లాబ్స్టర్ 1.5 కిలోస్ ఉందంటే నేను ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను దాన్ని. ఎవరికైనా సరే పెగ్గేసి పడుకోవాలంటే కనుక ఇక్కడ పెగ్గేయచ్చు. అక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, బిర్యానీస్ కానీ ఎట్లాంటిది. అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. లంకాపై దీవిలో ఉన్నాను ప్రజెంట్, మలేషియా దేశంలో. ఇది చాలా అందమైన చిన్న దీవి. ఈ దీవిలో నైట్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఫుడ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, బీచ్ కావచ్చు. బీచ్లో అయితే ఫైర్తో విన్యాసాలు అవి జరుగుతూ ఉంటాయి నైట్ టైము. చాలా చాలా బాగుంటుంది. ఏది మిస్ అయినా సరే ఇంతటి చిన్న దీవిలో ఉన్నటువంటి నైట్ లైఫ్ మిస్ అవ్వకూడదు. అందుకని నేను ఓపిక లేకపోయినా సరే వచ్చి మీకు నైట్ లైఫ్ని అయితే చూపిస్తాను. అండ్ మీరు కనుక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ టూర్ కనుక చూడకుండా ఉంటే ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి తప్పకుండా చూడండి. నా జీవితంలో నేను ఎన్నో ప్లేసులు చూశాను కానీ అలాంటి ప్లేస్ని అయితే నేను ఎప్పుడూ చూడలేదు. సముద్రంలో ఒక దీవుల్లోవి, ఆ దీవుల్లో ఉన్నటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్ అద్భుతంగా ఉంది. అసలు నేను ఇంతగా చెప్తున్నానంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మన హోటల్ ఉంది కదా, మన హోటల్ వచ్చేసి శాండీ బీచ్ హోటల్. ఈ హోటల్కి పక్కనే, ఇది మెయిన్ స్ట్రీట్లోనే ఉంటుంది. ఈ హోటల్కి పక్కనే ఫుడ్, షాపింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే హోటల్కి బ్యాక్ సైడ్ జస్ట్ 50 ఫీట్స్ డిస్టెన్స్లో బీచ్ ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఈ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే నైట్ టైమ్ బీచ్లో ఫైర్ షోస్ అవి జరుగుతాయి, ఆ షోస్ని కూడా చూద్దాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ తెలుసు కదా, వీడియోని చూసే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మన హోటల్ శాండీ బీచ్ రిసార్ట్. అక్కడ మన రూమ్ ఉంటుంది 109. అండ్ ఇది వచ్చేసి ఇది బీచ్ వే. ఇదంతా కూడా మన హోటల్ రెస్టారెంట్. ఆ ముందే వైట్ శాండ్ బీచ్. ఈ దీవి మొత్తం నైట్ టైం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చాలా మంది కూర్చొని ఏదో తాగుతున్నారు. నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళు ఏం తాగుతున్నారు ఏంటనేది. ఏదో హుక్కా అంటుంది. ఆ హుక్కానో బొక్కానో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దారిలో వెళ్తుంటే చాలా మంది మొత్తం అవి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారు హుక్కా కొడతావా, బొక్కా కొడతావా అని. ఏరా బాబు, అసలు అదేంటో కూడా మాకు తెలియదు, ఎలా రాని. నేను అక్కడ ఫైర్ షో జరుగుతుంది ఎవ్రీ నైట్. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తున్నాం మనము. ఇప్పుడే బీచ్ నుంచి మెయిన్ స్ట్రీట్లోకి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే మీకు మెయిన్ చూపించాలి. మనీ ఎక్స్చేంజ్, ఏటీఎంస్, సూపర్ మార్కెట్లు, టూర్ ఆపరేటర్ ఆఫీసులు, ఇట్లాంటివన్నీ కూడా చూపించాలి. మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. అండ్ ఇక్కడ షాపింగ్ మెయిన్. ఈ లంకావే ఐలాండ్లో షాపింగ్ అనేది చాలా ఫేమస్. 1 కిలోమీటర్ ఉంటుంది అంతే ఈ స్ట్రీట్. సో అటు 1/2 కిలోమీటర్, ఇటు 1/2 కిలోమీటర్, మొత్తం 1 కిలోమీటర్ స్ట్రీట్. అండ్ సూపర్గా ఉంటుంది, చూపిస్తాను చూడండి. మనకు బయట కంట్రీస్లో ఫస్ట్ వచ్చేటువంటి ఛాలెంజ్ ఏంటంటే మనీ ఎక్స్చేంజ్. మనం కార్డ్స్తో కొన్నిసార్లు మేనేజ్ చేసినా చేయకపోయినా మన దగ్గర మన కరెన్సీ ఉంటే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ లంకావే ఐలాండ్లో ఎక్స్చేంజ్ సెంటర్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్ది చూపిస్తాను చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్. అక్కడ ఒక 50 మీటర్స్లో మన రూము. ఇలా వస్తే ఇక్కడ ఉంది MSKM మొహమ్మద్ హనీఫా ఫారెక్స్ కరెన్సీ ఎక్స్చేంజ్. ఇది మేము లాస్ట్ నైట్ ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. 20 రూపీస్ తీసుకున్నారు ఒక రింగెట్కి. అంటే 1 రూపీ ఎక్స్ట్రా కరెన్సీ ఎక్స్చేంజ్ ఫీజు అది తీసుకున్నారు. ఇంకా ఏం చేద్దాం, ఇది ఒక దీవి. ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ చాలా తక్కువ. సో తప్పలేదు. సో ఎవరికైనా సరే మనీ ఎక్స్చేంజ్ ఈ దీవికి వచ్చిన తర్వాత మనీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం అయితే కనుక ఉంటే ఇక్కడ ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మ్యాంగ్రోవ్ రివర్ సఫారీ టూర్. 50 రింగెట్స్కి వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి షేరింగ్ది. మీకు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, మీరు 9 o'clock మాత్రమే షేరింగ్ అనేది అలౌడ్ ఉంటుంది. మిగతా ఆఫ్టర్నూన్ది అది షేరింగ్లో ఉంటుంది. మీరు ప్రైవేట్ జెట్టి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మన రూమ్ ముందు. ఇది వచ్చేసి 1 వే. ఇలా మాత్రమే వెళ్ళాలి, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడానికి లేదు. ఇదంతా కూడా 1 వే. అండ్ పక్కనైతే మీకు కొన్ని షాప్స్ కూడా కనపడతాయి. ఇదంతా కూడా షాపింగ్.
మీకు టీ షర్ట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, బీచ్లో వేసుకోవడానికి ఇక్కడంతా కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. 30 రింగిట్స్, 25 రింగిట్స్, 40 రింగిట్స్లో మీకు అయితే మంచి మంచి డ్రెస్సులు అయితే దొరుకుతాయి. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, రాయల్ ఇండియా అనేది ఇది మన ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, బిర్యానీస్ కానీ ఎట్లాంటిది. మేము లాస్ట్ నైట్ వెళ్ళి ట్రై చేసాము, బిర్యానీ ఓకే. బట్ మన ఇండియాలో బిర్యానీ తిని బయట కంట్రీస్లో కూడా అదే బిర్యానీ టేస్ట్ ఉంటుంది అని చెప్పి మీరైతే అనుకోవద్దు. ఇక్కడ ఎంతైనా సరే కొంచెం డిఫరెన్స్ ఉంది అండ్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. ఎవరైనా సరే అఫోర్డబుల్ అనుకుంటే కనుక లోపలికి వెళ్ళి తినొచ్చు. మాకు బిర్యానీకి తీసుకున్నటువంటి అమౌంట్ వచ్చేసి 28 రింగిట్స్. మలేషియాలో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, అంతా కూడా ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తారంటే వీళ్ళు బట్టలకి ఇస్తారు. పైగా ఇది బీచ్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, ఇది ఒక ఐలాండ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరమయ్యే థింగ్స్ కూడా బట్టలే. మెయిన్ బట్టలు, సన్ గ్లాసెస్, చెప్పులు ఎక్కువ షాప్స్ ఇవే కనపడతాయి. చూడండి, టీ షర్ట్స్ అంతా కూడా ఇది మెయిన్. ఫారినర్స్ ఉన్నారు కదా, ఫారినర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు హైయెస్ట్ కొనేది కూడా బట్టలు, చెప్పులు. తర్వాత ఇవే. ఈ టూర్ ఆపరేటర్స్ ఉన్నారు కదా, ఈ టూర్ ఆపరేటర్స్లో మీకు ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనేది మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. స్కై డైవ్ లంకావే, తర్వాత వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, సన్సెట్ డిన్నర్ క్రూజ్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్స్ ఉంటాయి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఐలాండ్ హాపింగ్, తర్వాత స్నోర్కలింగ్, ఫిష్ అండ్ ట్రోలింగ్ ట్రిప్ కూడా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క టూర్కి ఒక్కొక్క రకమైన ప్రయారిటీ ఉంటుంది, అది మీ చాయిస్. మీకు ఏ ట్రిప్ కావాలనేది. ఇప్పుడు మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, లేకపోతే కనుక మీకు ఐలాండ్ హోపింగ్ ఉంటుంది, తర్వాత ఫిషింగ్ అది ఉంటుంది. సో ఎవరికి ఏది నచ్చుతుందో అది నచ్చుతుంది. మాకు మాత్రం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నచ్చుతుంది. సో ఇన్ని ట్రిప్లలో మేము అదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, నా దృష్టిలో వీటన్నిటికంటే కూడా హైయెస్ట్ ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి ట్రిప్ అది. అది అసలు మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ది. సో మీకు ఆ వీడియోలోనే అర్థమైపోయి ఉంటుంది. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కొన్ని ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరి చేయాల్సినటువంటి, చూడాల్సినటువంటి ప్రదేశాల్లో మెయిన్ ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూడాల్సినటువంటి ప్లేస్లో అదొకటి హైలైట్. ఫారినర్స్ ఇట్లా షాపింగ్ చేస్తూనే తిరుగుతూ ఉంటారు. నైట్ మొత్తం వాళ్ళకి నచ్చిన ఫుడ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, అంతా అసలు మొత్తం సెలెక్టివ్గా తీసుకుంటారు వాళ్ళు. ఇది శాండీ బీచ్ రిసార్ట్ మన హోటల్. దీని ఆపోజిట్లోనే ఒకటి సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది, అక్కడ కనపడుతుంది చూడండి. మీకు ఏవైనా సరే థింగ్స్ కావాలంటే కనుక ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. అలాగే పక్కనే మీకు ఒక ఎక్స్చేంజ్ సెంటర్ కూడా ఉంటుంది. అలాగే ఈ స్ట్రీట్లోనే మనకు మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ అయితే 4-5 పక్కనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎంత కూడా హ్యాండ్ బ్యాగులు, తర్వాత బీచ్లో వేసుకునేటువంటి షర్ట్స్, ఇవన్నీ కూడా 35 రింగిట్స్. 15 రింగిట్స్కి షార్ట్స్ అవి వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మొత్తం అసలు కలకలలాడిపోతుంటే. డే అలాగే ఉంటుంది, నైట్ టైం అంతే క్రౌడ్తో ఉంటుంది. అది మేబీ ఫేమస్ రెస్టారెంట్. మీరు ఫుడ్ తీసుకుంటే లంకావేలో కొంచెం కాస్ట్లీనే అబ్బా, ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ బయట నుంచి తెచ్చుకోవాలి, సిటీ నుంచి. ఈ దీవిలో ప్రతిదీ సేల్ చేసుకోవాలి, ఏం కావాల్సి వచ్చినా సరే బయట నుంచి తెచ్చుకోవాలి కాబట్టి అడిషనల్ ఛార్జెస్ అనేవి దానిపైన ఉంటాయి. అండ్ తప్పకుండా కొంచెం ఎక్స్పెన్సివే కౌలాలంపూర్తో కంపేర్ చేస్తే. సో మేమైతే షవర్మాస్, మ్యాగీస్ ఇట్లాంటి వాటితో నెట్టుకొస్తున్నాము, ఎందుకంటే మాకు పెద్దగా ఆకలి వేయట్లేదు. పని మీద ఉన్నాం కదా, వర్క్ మీద. సో తిరుగుతున్నాం కంటిన్యూస్గా, వాటిపైన మా కాన్సన్ట్రేషన్ అంతా వెళ్ళిపోయింది. మీకు ఎప్పుడు కూడా వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటే ఆకలి మీద దృష్టి ఉండదు. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, 15 రింగిట్స్కి మీకు బ్రాండెడ్ సన్ గ్లాసెస్ అయితే దొరుకుతాయి, పోలరైజ్డ్. 15 రింగిట్స్ అంటే మన కరెన్సీలో 300 రూపీస్. 300 రూపీస్కి మంచి బ్రాండెడ్ సన్ గ్లాసెస్ దొరుకుతాయి. లంకావే ఐలాండ్లో మీరు సీ ఫుడ్ తినాలి అనుకుంటే కనుక ఈ రెస్టారెంట్ ద బెస్ట్ రెస్టారెంట్. సీ ఫుడ్కే ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్, పామ్ వ్యూ అనేది. ఇందులో సముద్రంలో దొరికేటువంటి సీ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా చాలా చాలా ఫేమస్. అలాగే కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. మెయిన్ టూరిజం అంతే, టూరిజం మీద డిపెండ్ అయ్యి సర్వైవ్ అవుతుంది ఈ ఐలాండ్. అంతే కదా, టూరిజం అనేది విజిటర్స్ ఎక్కువ మంది వస్తే బాగా బిజినెస్ అవుతుంది, ట్యాక్సెస్ కలెక్షన్ అనేది బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కూడా కుదురుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి టూరిజం మీద డిపెండ్ అయ్యి రన్ అవుతున్నటువంటి కంట్రీలో ఇది కూడా ఒకటి. ఎవరికైనా సరే సిమ్ కార్డ్స్ కనుక కావాల్సి వస్తే కనుక మీకు ఎప్పుడు ఈ 7-Eleven అనేటువంటి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ప్రస్తుతం నేను ఇక్కడ మలేషియాలో యూస్ చేస్తుంది వచ్చేసి యూ మొబైల్ నెట్వర్క్ అనేది బాగుంటుంది రూరల్ ఏరియాస్లో కూడా, అలాగే ఇలాంటి ఐలాండ్స్లో కూడా చాలా బాగుంటుంది. తర్వాత డిజీ కూడా బాగుంటుంది. సో డిజీ కూడా సజెస్ట్ చేశారు నాకు. ఇప్పుడు నేను ఈ మొబైల్లో యూస్ చేస్తున్నాను, నాకు ఇక్కడ యూ మొబైల్ ఎంత జీబీ ఇచ్చారో తెలుసా? 2000 జీబీ ఇచ్చారు 20 రింగిట్స్కి 1 మంత్ వ్యాలిడిటీ. సో ఈ 1 మంత్ నేను ఇష్టం వచ్చినట్టు దీన్ని యూస్ చేసుకోవచ్చు డేటాని. లంకావేలో జనాలు దేనికి ఎగ్జైట్ అవుతారో తెలుసా? వైట్ శాండ్ బీచ్. యాక్చువల్లీ వైట్ శాండ్ బీచ్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్.
నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది మీకు. ఆ బీచ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏంటనేది. నేను సన్ రైజ్ అప్పుడే దాన్ని చూపించాలని చెప్పి ఫిక్స్ అయ్యి నేను ఇంతవరకు దాన్ని ప్రాపర్గా మీకు ఫుల్ వ్యూ చూపించలేదు. రేపు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అది. ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బీచ్ ఎలా ఉంది అంటే మొత్తం మన గోధుమ పిండి ఎలా ఉందో అలా ఉంది అందులో ఇసుక. నేను అసలు చూసి షాక్ అయ్యా. ఇలా పట్టుకొని చూస్తే అసలు ఇసుక మొత్తం అంతా వైట్గా ఉంది. అది వైట్ శాండ్ బీచ్, బ్లూ కలర్ సముద్రము, అసలు కాంబినేషన్ వేరు. ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్ వచ్చేసి ఉమెన్ ఎంపోరియంకి సంబంధించింది. అక్కడ చూడండి మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఇది షాపింగ్. అది ఉమెన్కి సంబంధించినటువంటి డ్రెస్సులు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్లో పడిపోతాయి మీకు. 12 రింగెట్స్ అంటే 240 రూపీస్కి షార్ట్స్, డ్రెస్సులు అలాంటివన్నీ కూడా మీకు ఆఫర్లో దొరుకుతాయి. చూడండి అసలు ఎంత పెద్ద షాపు. ఫుడ్తో ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఏం చేయలేం. ఎందుకంటే వెజిటేరియన్ ఆప్షన్స్ చాలా చాలా తక్కువ లంకావి ఐలాండ్లో. అసలు అట్లీస్ట్ ఎగ్ అన్నా మీకు కనపడుతుంది. మెయిన్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బీఫ్ అండ్ పోర్క్, ఈ రెండు కూడా తినని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు మాత్రము మీరు ఏదైనా నాన్ వెజ్ తినదలుచుకుంటే ఒకసారి అది చేస్తున్నటువంటి వాళ్ళతో కానీ లేకపోతే ఆర్డర్ పెట్టే ముందు కానీ రెస్టారెంట్ స్టాఫ్తో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా తెలుసుకొని తినండి. తినేసిన తర్వాత ఏం చేయలేరు. పర్టికులర్గా నేనైతే ఫుడ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను అన్నిదా వేరే ముట్టుకోను, తినను. అంటే నా వరకు చెప్తున్నాను, నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి తిండికి సంబంధించి. వీటిని అతిక్రమించి నేను తినకూడదు అని. మీకు ఇలాంటి టూర్ ఆపరేటర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అనేటివి మీకు ఎవ్రీ 100 మీటర్స్కి 50 మీటర్స్కి ఒకటైతే దొరుకుతుంది. మీరు చూసుకోండి ఒకసారి, అంటే కంపేర్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఎంత ప్రైస్కి ఇస్తున్నారు, నెక్స్ట్ షాప్ ఎంత ప్రైస్కి ఇస్తున్నారు ఏంటనేది క్లియర్గా మాట్లాడుకోండి. ఇందులో ఏమేమి ఇంక్లూడెడ్ ఉంటాయి, సో టైమింగ్స్ ఏంటనేది మీరు 1 డే బిఫోర్ బుక్ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే 1 డే బిఫోర్ బుక్ చేసుకొని మీరు ఫ్రీగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోండి. అప్పటికప్పుడు అంటే అవ్వకపోవచ్చు. ఈరోజు ఎలాగో మాకు టైం లేదు, ఇది మిస్ అయిపోతాం అనుకున్న టైంలో మాకు ఎలాగో లక్కీగా తెలుగు ఫ్యామిలీ దొరికింది కాబట్టి మేము వెళ్ళి చూసి రాగలిగాము. సో అది మీరు మాత్రం 1 డే బిఫోర్ అట్లీస్ట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పిన టైంకి ఆన్ బోర్డ్ అవ్వండి. అది జస్ట్ మన హాస్టల్కి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మీకు ఈ హనీ జోన్ అని ఒక కార్ రెంటల్, బైక్ రెంటల్ షాప్ కూడా దొరుకుతుంది. ఇక్కడ వస్తే మీకు 5 సీటర్ వచ్చేసి 150 రింగిట్స్ పడుతుంది అంటే పర్ డే. తర్వాత వ్యాన్స్ అలాంటివి తీసుకుంటే కనుక 280 రింగిట్స్ అట్లా పడతాయి 24 అవర్స్ కనుకుంటా. ఇక్కడ కూడా ఉంది బైక్ రెంటల్ షాపు. బైక్ రెంటల్కి మీకు కార్ రెంటల్కి అసలు ఇబ్బందే లేదు. మీకు ఎయిర్పోర్ట్ నుంచి తగులుకుంటారు. అండ్ డెఫినెట్గా మీరు హైర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ఐలాండ్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది లేదు, చాలా తక్కువ ఆప్షన్స్. సో ఇబ్బంది పడతారు. ఉన్న తక్కువ టైంలో వెయిటింగ్, అది ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుంటే మీకు అసలు దుమ్ము లేసిపోద్ది. సో మెజారిటీ ఆఫ్ ద బడ్జెట్ మీకు క్యాబ్కే పోద్ది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒకరు ఇద్దరు ఉంటే కనుక బైక్ తీసుకోండి, ఐ మీన్ స్కూటీ అట్లాంటిది. లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే కనుక కార్ అనేది హైర్ చేసుకోండి. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది సరిపోతుంది. అండ్ పాస్పోర్ట్లోనూ మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్లోనూ నేమ్ అది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. ఎవరికో ఒకరికున్నా చాలు ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. అది వాటితో కొంచెం బెస్ట్ డీల్ మాట్లాడుకోండి. కార్ తీసుకునే ముందు కానీ బైక్ తీసుకునే ముందు కానీ బాగా దానికి సంబంధించినటువంటి వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకొని డెంట్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ నీట్గా చూసుకొని తర్వాత హైర్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎవ్రీ 100 మీటర్స్కి ఒకటైతే టూర్ ఆపరేటింగ్ సెంటర్ ఉంటుంది. ఇది చూడండి టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ ఉన్నాయి కదా భయ్య దగ్గర మేము షవర్మాస్ అవి తింటున్నాము. 10 రింగిట్స్కి అయితే మాకు చికెన్ షవర్మా ఇస్తాడు భయ్య. 24 అవర్స్ అయితే ఇది ఓపెన్లో ఉంటుంది. జస్ట్ మన హాస్టల్కి ఒక 150 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది. నైట్ లైఫ్ మొత్తం షాపింగ్ ఫుడ్. ఇక్కడ ఉంది కదా ఇది వచ్చేసి బారు, చినామిన్ ఓన్స్ అనేది. ఎవరికైనా సరే పెగ్గేసి పడుకోవాలంటే కనుక ఇక్కడ పెగ్గేయచ్చు. ఇది కూడా చూపించాలి కదా. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత భయ్యా మాకు ఇది చూపించలేదు, అది చూపించలేదు కింద కామెంట్లు పెడతారు, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతారు. సో అది ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఇలా ట్యాక్సీలు హైర్ చేసుకుంటారు. గ్రాబ్ ఇది ఒక వ్యాన్, ఆల్మోస్ట్ 10 మెంబర్స్ పడతారు ఇందులో. ఎవరైనా సరే కపుల్ వస్తుంటే కనుక వాళ్ళకి ఏదైనా రొమాంటిక్ నైట్ డిన్నర్ కావాలి, లేదా బార్బిక్యూ కజిన్ కావాలి అనుకుంటే కనుక ఇది చాలా బెస్ట్. ఇక్కడ ఉంది చూడండి ఓరియంటల్ సీ ఫుడ్ బార్బిక్యూ కజిన్. ఇది ట్రై చేయండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి ఇదంతా కూడా లాబ్స్టర్స్, క్రాబ్స్ ఉన్నాయి చూడండి, అన్నీ మొత్తం బ్రతికే ఉన్నాయి, ప్రాణాలతో కదులుతున్నాయి. ఇక్కడెక్కడో ఇదేదో చేప కూడా ఉంది చూడండి. అసలు ఇదేదో వింత చేప, మొత్తం ఇది జిరాఫీ చారలాగా ఉన్నాయి దీనిపైన. అమ్మ అసలు లాబ్స్టర్ చూడండి ఎలా ఉందో. గోవాలో ఒకసారి నాకు లాబ్స్టర్తో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినది. ఏంటి చెప్తా చూడండి. నాకు యాక్చువల్లీ అట్లాంటి అంతా తినేది నాకు అలవాట్లేదు. బట్ మా ఫ్రెండ్స్ ఏంటంటే గోవా వెళ్ళినప్పుడు సీ ఫుడ్ ట్రై చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము.
అక్కడ వాడు లాబ్స్టర్ ప్రాణంతో ఉన్నది పట్టుకొచ్చాడు. వాడు ప్లేట్లో తెస్తుంటే నేను అదేదో బొమ్మ అనుకున్నా. లేదు, దాన్ని అలా జస్ట్ పట్టుకొని చూస్తే కొంచెం కదిలింది అంతే. దాన్ని అక్కడ పడేసి ప్లేట్ గీటు మొత్తం వదిలేసి మొత్తం ఆర్చుకుంటూ వచ్చేసారు రోడ్డు మొత్తం. భయం వేసి ఇష్టం ఉండదు అట్లాంటిది. అక్కడ మన రూమ్ కదా, జస్ట్ 100 మీటర్స్ ముందే మనకు ఇంకొక మంచి రెస్టారెంట్ ఉంది, టెలేగా సీ ఫుడ్ అని. ఇది కూడా చాలా ఫేమస్ సీ ఫుడ్ రెస్టారెంట్. ఇక్కడ చూడండి, చేపలు, రొయ్యలు మొత్తం అంతా స్టిల్ అలైవ్ ఇక్కడే ఉన్నాయి. మై గాడ్, ఏమో ఎలాగ దొరుకుతున్నది చూడండి. 1.5 కిలో ఉందంట. ఆ అమ్మాయి అయితే హ్యాండ్తో పట్టుకుంది దాన్ని, భయం వేస్తుంది. చూస్తున్నారు కదా, లాబ్స్టర్ 1.5 కిలోస్ ఉందంటే. నేను ఫస్ట్ టైం పట్టుకుంటున్నాను దాన్ని. అసలు అది అలా కొట్టుకుంటుంది, నాకు మాన్స్టర్ లాబ్స్టర్ అంటే తెలుసు. అయ్యి బాబోయ్, భయంకరంగా ఉంది. అన్నయ్యని గుర్తుపెట్టారు కదా, మనం మార్నింగ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్కి వెళ్ళి వచ్చాము. సో అన్న వచ్చేసా, నేను ఈ స్ట్రీట్స్లో తిరుగుతుంటే అన్న కూడా బ్లాగింగ్ చేస్తున్నారు. అన్నయ్య ఎక్కడ చూసినా ఏంటి ఆకాశంలో చందమామ లాగా, మా లంకావిలో ఎక్కడ చూసినా ఈయన కనబడుతున్నాడు. నాకు ఎటు నుంచి ఎటు చూసినా ఈయన కనబడుతున్నాడు. సో మేమిద్దరం బ్లాగ్ చేసుకుంటూ మా మనసులో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఏంటంటే నేను అన్న ఛానల్ కూడా ఇక్కడ పెడతాను. లంకావి ఐలాండ్లో ఫస్ట్ టైము తెలుగు వాళ్ళని మీట్ అయ్యాం. అసలు అన్న వాళ్ళు లేకపోతే ఈరోజు అసలు ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ట్రిప్ అయితే అయ్యి ఉండేది కాదు. ఈ షాపింగ్ పిచ్చి మొత్తం నైట్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఫారినర్స్ దొరికినట్టే కొనేస్తారు ఇక్కడ. అమ్మాయిలు, లంకావి వస్తే కనుక మీకు టీషర్ట్స్ అన్ని జస్ట్ 10 రింగిట్స్ దొరుకుతాయి, అంటే 200 రూపీస్ దొరుకుతాయి. మంచి టీషర్ట్లు బీచ్లో వాటిలో వేసుకొని తిరగడానికి చాలా చాలా బాగున్నాయి. అసలు ఎక్స్ట్రాడినరీ టీషర్ట్స్ అన్నీ చూడండి. మొత్తం ఫారినర్స్ అసలు దొరికినట్టే కొనేస్తూ ఉన్నారు ఇక్కడ. లంకావేలో టీషర్ట్స్ అడల్ట్స్కి వచ్చేసి 10 రింగిట్స్, అంటే ఇది వచ్చేసి మన కరెన్సీలో 200 రూపీస్. జస్ట్ మీకు అన్ని సైజులు దొరుకుతాయి. ఎమ్, XXL, XL అంతా 10 రింగిట్లకే మీకు టీషర్ట్ అయితే వచ్చేస్తుంది. అండ్ షాప్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన రూమ్ ఆపోజిట్లోనే ఉంది ఇది. ఈ ఐలాండ్లో నాకు ఎక్కువ కనిపించింది కపుల్స్. అసలు యంగ్ ఏజ్ లేదు, మిడిల్ ఏజ్ లేదు, ఓల్డ్ ఏజ్ లేదు, అంతా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నాకు కపులే కనిపించారు, ఫారినర్స్. ఇట్స్ అ గుడ్ సైన్. అసలు టైం బాగా స్పెండ్ చేస్తున్నారు బీచ్ల్లోనూ, తర్వాత టూర్లలోనూ ఎక్కువ మంది కనపడుతున్నారు. దే ఆర్ ఎంజాయింగ్. ఇట్స్ అ గుడ్ సైన్.